హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. వేసవికాలం వచ్చిందంటే చాలు మనకు గుర్తొచ్చేది మామిడికాయలే కదండీ! పాతకాలం పద్ధతిలో ఎంతో కమ్మగా మరియు పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పెసరపప్పు ఎలా చేయాలో చూపిస్తా అండి. చాలా అంటే చాలా బావుంటుందండి ఇలా చేసుకుంటే. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసమైతే ఉడికించుకున్న పెసరపప్పులో చూడండి మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటో తీసుకున్నా, ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నా అండి. ఈ పప్పుకి మీడియం సైజ్ ఒక మామిడికాయ సరిపోయింది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మామిడికాయ అనేది మారుతుందండి. ఈ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి ముక్కలనేవి మెత్తగా మగ్గించుకోవాలండి. చూడండి పప్పు అనేది మంచిగా ముక్కలనేవి మంచిగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. నేనైతే 6 పచ్చిమిర్చి వేసుకున్నా అండి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు, పసుపు, కొంచెం అంటే కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం సరిపోయిద్ది అనుకుంటే ఇంక అవసరం లేదండి. లేదు అనుకుంటే వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి కలిపి ఇంకో 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి. ముక్కలనేవి మెత్తగా మగ్గేంత వరకు. చూడండి మనకి ఈ ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే అవసరం లేదు అండి. చిన్న టిప్ అండి. ఎప్పుడైనా మనం పెసరపప్పుతో ఎలాంటి రెసిపీస్ చేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్‌లో నానబెట్టుకుంటే చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ పెసరపప్పు తింటే. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు వేరే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు వేసుకోవడమే అండి. అందరికీ తెలిసేదే కదా పప్పు తాలింపు అంటే. ఇంక ఇందులో వింతేమీ లేదు. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. వీడియోలో మిస్ అయ్యిందండి. ఇదంతా వేసుకున్నాక ఈ తాలింపుని ఉడికించుకున్న పప్పులో వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఇందులోనే కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని ఒకసారి కలిపి దింపేయడమే అండి. అంతే అండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.